దేవా ఏమి టేస్ట్, అచ్చం అమృతంలా ఉంది బాస్, వచ్చింది వన్డే ఛాన్స్, ఇక వేసే మరో ప్లేటు. ఇలా పాడుతూ తినాలి అంటే ఆ ఫుడ్ ఎంతో ఎమ్మీగా చాలా టేస్టీగా ఉండాలి. లేదు అనుకోండి, ఇలా మొహం చిట్లించేసి ఏదో తిన్నాంలే అన్నట్టు చాలా సీరియస్ గా ఫేస్ పెట్టి తినేసాం అన్నట్టు పని కానిచ్చేస్తారు. మరి అలా ఫుడ్ టేస్టీగా ఉండాలి అంటే మనం ఎంతో ఇష్టంగా చాలా కొత్తగా చేయాలి, అప్పుడే టేస్ట్ అదిరిపోతుంది. మరి అలా అంటే ఇవాంటి మన బ్రేక్ఫాస్ట్ వెరైటీలా ఉండాలి. మరి అదేంటి అంటే మామిడి పచ్చడి పరాటా. ఆలు పరాటా, పన్నీర్ పరాటా, చికెన్ పరాటా, ఆ పరాటా ఈ పరాటా ఇవన్నీ విన్నాం, కానీ ఈ మామిడి పచ్చడి పరాటా ఏంటి చాలా కొత్తగా ఉంది అనుకుంటున్నారా? ఎస్, మరి ఆ కొత్త రకం పరాటా చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. తింటే ఇదిగో నాలాగే పాటలు పాడతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ కదా? సో మరి చేసేద్దామా? మామిడి పచ్చడి పరాటా వెరైటీగా ఉంది కదా పేరు. ప్రాసెస్ మాత్రం ఈజీగానే ఉంటుంది, ఏం కంగారు పడకండి. స్టవ్ మీద పాన్ పెట్టేసి ముందు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు, ఇప్పుడైతే ఇందులో కొద్దిగా పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఇందులో ఏం వేస్తున్నాను అంటే ఎండుమిరపకాయలు. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కదా, కొంచెం వేస్తాను అంతే, చాలు, సరిపోతాయి. ఇది బాగా వేగాయి అనుకున్న తర్వాత మీరు మామిడి పచ్చడి పరాటా చేసుకోవాలి అంటే ముందు ఒక చిన్న పని చేయాలి. మామిడికాయ పీల్ చేసుకొని చక్కగా తురిమేసి పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది అన్నమాట. సో ఇవి వేగుతున్నాయి కదా, ఇప్పుడు నేను ఇందులో ఏం వేస్తాను అంటే చెప్పా కదా మామిడికాయని తురిమి పెట్టుకోవాలి అని పీల్ చేసి, అది ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు కొంచెం బాగా కలుపుతూ ఉండాలి. అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా కారం. ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఆల్రెడీ ఎండుమిరపకాయలు రెండు వేసుకున్నాను కాబట్టి ఆల్రెడీ స్పైస్ సరిపోతుంది. సో ఇప్పుడు కలిపేసాను అంటే అది ఫ్రై అయిపోతుంది. సో ఇది కొంచెం సేపు అలా ఉంచేసాము అంటే చక్కగా ఫ్రై అయిపోతుంది. ఈలోపు నేను ఏం చేస్తాను అంటే పరాటా కోసం పిండిని రెడీ చేసుకుంటాను. దానికోసం నేను యాక్చువల్లీ గోధుమ పిండి వాడట్లేదు, మైదా పిండి వాడుతున్నాను. సో మైదా పిండి, కొద్దిగా సోంపు పొడి, అలాగే కొంచెం ఉప్పు. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకొని పరాటా పిండి లాగా వాటర్ పోసుకొని కలిపేసుకొని పెట్టుకుంటాను. కావాలి అంటే మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, బట్ ఇది స్పెషల్లీ మామిడి తురుముతో చేసుకుంటున్నాం కదా అని నేను ఇది వేస్తున్నాను. సో పరాటా పిండిలా కలిపేసుకున్నానండి. ఇప్పుడు ఓకే, మామిడి తురుము కూడా చక్కగా వేగిపోయింది, చూస్తున్నారా? అండ్ చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు సో ఇప్పుడు ఏం చేయాలి అంటే పిండిని తీసుకొని ముందు వెళ్ళి చపాతీ పీట కర్ర తీసుకొస్తా. ఇప్పుడు చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేనేం వేస్తున్నాను అంటే వేయించి పెట్టుకున్న మామిడి తురుము కొద్దిగా తీసుకొని
దాని లోపల పెట్టేసి ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి. బేసిక్ గా ఇది మైదా పిండి కాబట్టి మనం ఈజీగా చేత్తోనే స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు అలాగే చేస్తున్నా. ఇలా పరాటా ఒత్తేసుకోవాలి. మీకు చేత్తో కష్టంగా ఉంది అంటే రోలర్ తో కూడా చేసుకోవచ్చు. మరి నేనైతే ఇలా పరాటా ఒత్తేసి పెట్టుకుంటాను. ఒత్తేసుకున్నాను పరాటాలు. యాక్చువల్లీ మామూలు పరాటాల్లో మందంగా ఉండవు, కొంచెం పలుచగానే ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆల్రెడీ బ్రేక్ లో పాన్ కూడా పెట్టేశానండి, వేడైపోతుంది కదా ఈ లోపు అని. అందుకని దీని మీద కొద్దిగా నెయ్యి వేసి, చూసారా వేడెక్కిపోయింది బాగా. పరాటాలు ఎప్పుడైనా నెయ్యిలో కాల్చుకొని తింటే ఆహా ఆ టేస్టే వేరు. మైదా పిండి కదా కొంచెం జాగ్రత్తగా ఒత్తుకోవాలి. కొంచెం టైం పడుతుంది ఇది వేగడానికి. మరి నేనైతే కాలుస్తూ ఉంటాను. ఈలోపు మీరు ఏం చేస్తారండి, ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదే కదా మీ ఇంట్లో కూడా, ప్రాసెస్ స్టార్ట్ చేసేయండి. 2 పరాటాలు కాల్ చేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్ గా ఏం చేయాలి అంటే ముందైతే సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేస్తాను, ఆ తర్వాత చెప్తా. సో ఒక్కొక్క పరాటాని చక్కగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని దాని మీద అందరి ఇళ్లలో మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా, దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే ఇందాకేమో మనం మామిడికాయని తురిమి వేసాం, ఇప్పుడు ఏకంగా బాగా స్పైసీగా ఉన్న మామిడికాయ పచ్చడిని టాపింగ్ లాగా వాడుతున్నాం. చాలా బాగుంటుంది ఇది. సో ఇలా చేసి నెక్స్ట్ది ఇంకొక విషయం తెలుసా, ఎప్పుడు పరాటాలు చపాతీలు ఇవన్నీ రెగ్యులర్ గా రౌండ్ గా స్క్వేర్ లోనే చేసుకుంటే ఏం బాగుంటుంది, అప్పుడప్పుడు షేప్స్ డిఫరెంట్ షేప్స్ కూడా ట్రై చేయాలి. చూస్తున్నారు కదా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే, ఆహా నిద్రపోతున్న వాళ్ళ దగ్గరికి ఇలా ఈ ప్లేట్ తీసుకెళ్లారు అంటే టపీమని లేచి కూర్చొని ప్లేట్ ఖాళీ చేసేస్తారు, అంత బాగుంటుంది. మరి ఈ టేస్ట్ మీరేం చేస్తారు అంటే ఇప్పుడు వెంటనే మామిడి పచ్చడి పరాటాకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. మామిడి పచ్చడి పరాటాకి కావలసిన పదార్థాలు: మామిడికాయ తురుము 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, సోంపు పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, ఉప్పు తగినంత, ఎండుమిర్చి 2, మైదా 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, మామిడికాయ పచ్చడి 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. మామిడికాయ పచ్చడి పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి ఒకసారి వేయించుకొని మామిడి తురుము, ఉప్పు, కారం వేసి బాగా వేయించుకోవాలి. ఒక బౌల్ లో మైదా, సోంపు పొడి, ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత చపాతీ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చిన్నగా ఒత్తుకొని మామిడి మిశ్రమాన్ని స్టఫ్ చేసి పరాటాల్లో ఒత్తుకొని పాన్ పై నెయ్యి వేసి 2 వైపులా కాల్చుకోవాలి. చివరగా పరాటాకు మామిడి పచ్చడిని అప్లై చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే మామిడి పచ్చడి పరాటా రెడీ. మామిడి పచ్చడి పరాటాకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఇలా తినేయాలి. వీటిని రోల్ చేసుకొని లంచ్ బాక్స్ లో తీసుకెళ్ళినా కూడా బాగుంటాయి. పికిల్స్ అంటే ఇష్టపడే వాళ్ళు, మామిడికాయ అంటే ఇష్టపడే వాళ్ళు, పరాటా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఇలా ఒక పీస్ తిన్నారంటే రోజు బాక్స్ లోకి అదే కావాలి, బ్రేక్ఫాస్ట్ లోకి ఇదే కావాలి అని అడుగుతారు. నా ఫేవరెట్. చాలా బాగుందండి, నిజంగా చాలా చాలా బాగుంది. మరి దీనికి ఆల్రెడీ పచ్చడి కూడా ఉంది కదా, ఇంకా కాంబినేషన్ తో పని ఏంటి లేదు కదా అని అనుకుంటున్నారా? లేదు, కనీసం ఆఖరిలో ఫినిషింగ్ టచ్ కైనా ఏదన్నా ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్.
అందుకే ఇవి చేసుకున్నప్పుడు నేను జనరల్ గా ఏం చేసుకుంటా అంటే రైతా మసాలా మిక్స్ చేసుకుంటూ ఉంటాను. మరి అదే ఈ రోజు మీకు చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను చూపించేస్తాను, మీరు ఫాలో అయిపోండి. రైతా మసాలా మిక్స్, దానికోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఏవైతే వేస్తున్నానో ఇవన్నిటిని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను బేసికలీ నేను. సో ముందుగా ఇందులో పెద్ద స్పూనే వాడదాం, ఎక్కువ చేసుకోవచ్చు కదా. ఓకే, ధనియాలు, అలాగే నల్ల యాలకులు అంటారు కదండి, ఆ యాలకులు. ఇప్పుడు కొద్దిగా షాజీరా వేసుకుంటున్నాను అండ్ అలాగే కొద్దిగా సోంపు, దాంతోపాటు కొద్దిగా మెంతులు. ఎక్కువ వేస్తే చేదు వస్తుంది అందుకని. అండ్ యాలకులు, నల్ల యాలకులు అలాగే మామూలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి చక్కగా. మరి ఇవన్నీ రోస్ట్ అవుతూ ఉంటాయి. ఈలోపు నేను ఏం చేస్తాను అంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో కర్డ్, అలాగే కొద్దిగా మజ్జిగ, బాగా కలిపేసుకొని నెక్స్ట్ ఇందులో ఏం వేసుకుంటున్నాను అంటే నేను అల్లం పొడి, అలాగే కొద్దిగా పింక్ సాల్ట్, అండ్ కొద్దిగా కారం, ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి, అలాగే కొంచెం వాము అండ్ కొద్దిగా సాల్ట్ టేస్ట్ కి. ఇవన్నీ వేసుకుంటున్నాం కదా, బాగా కలపాలన్నమాట. అందుకే రైతా మసాలా మిక్స్ అన్నది. బాగా కలిపేసాను కదా, ఇది కొంచెం సేపు పక్కన పెట్టేస్తాను. అండ్ ఇది డ్రై రోస్ట్ అయిపోతే మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయినట్టు, ఎందుకంటే చాలా మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆహా, సూపర్ స్మెల్. ఇది చల్లారితే మిక్సీ పట్టేసి ఎంచక్క అది కూడా కలిపేసుకుంటే ఓకే. ఇది కొంచెం చల్లారిపోయింది. ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొచ్చి అందులోకి తీసేసుకొని పొడి చేసేస్తా. ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి పొడి చేసేస్తాను. చూస్తున్నారు కదా, మరీ ఫైన్ గా పౌడర్ చేయకండి. కొంచెం మసాలాలు ఏవైతే మనం వేసామో అది కొంచెం కనిపిస్తుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలాని మన రైతాలో వేసేసుకుంటే అయిపోయింది. రైతా మసాలా మిక్స్ చాలా డిఫరెంట్ గా ఉంది కదా. బాగా మిక్స్ చేసేస్తే అయిపోయింది. దీంట్లో మీరు కావాలి అంటే ఆనియన్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. కానీ జస్ట్ ఆనియన్ ఒకటి మిక్స్ చేసుకోండి, అన్ని వెజిటబుల్స్ ఈ ఫ్లేవర్స్ తో వెళ్ళవు చక్కగా. అయిపోయిందండి. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేసి సర్వ్ చేసుకుంటా. ఇప్పుడు పైనుంచి కాస్తంత పుదీనా వేసేసుకున్నామంటే
రైతా మసాలా మిక్స్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది అండ్ చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి ఇందులో. కాబట్టి వెంటనే మీరు రైతా మసాలా మిక్స్ కి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. రైతా మసాలా మిక్స్ కి కావాల్సిన పదార్థాలు: షాజీరా 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, వాము 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పింక్ సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, యాలకులు 2, నల్ల యాలకులు 4, అల్లం పొడి 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, పెరుగు 1 కప్పు, మజ్జిగ 1/2 కప్పు. రైతా మసాలా మిక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో ధనియాలు, నల్ల యాలకులు, షాజీరా, సోంపు, మెంతులు, యాలకులు వేసి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టి మసాలా పొడి చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, మజ్జిగ వేసి ఒకసారి కలుపుకొని అల్లం పొడి, పింక్ సాల్ట్, కారం, మిరియాల పొడి, వాము, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమాన్ని కూడా పెరుగు మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పుదీనాతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రైతా మసాలా మిక్స్ రెడీ. రైతా మసాలా మిక్స్ కి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు ఇందాక చేసి పెట్టుకున్నాను కదా మామిడి పచ్చడి పరాటా, దాంతో టేస్ట్ చేస్తున్నాను. బేసిక్ గా ఎప్పుడైనా పరాటాలు చేసుకున్నప్పుడు ఎక్కువగా నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. పరాటాలు తింటేనే ఫిదా అయిపోతారు ఎవరైనా. ఈ రైతా మసాలా మిక్స్ కాంబినేషన్ లో తింటే మాత్రం వాళ్ళు మీ ఇంటికి రోజు లంచ్ కో బ్రేక్ఫాస్ట్ కో వస్తూనే ఉంటారు. మీరు ఎప్పుడు చేసి పెడితే అప్పుడు. అంత బాగుంటుంది, ఎవరికైనా సరే బాగా నచ్చుతుంది ఈ డిష్. సో ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు కనుక చక్కగా యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ బ్రేక్ఫాస్ట్ వీడియోస్ ని ఫాలో అవ్వాలి అనుకుంటే ఫేస్బుక్ లో అయితే www.facebook.com/etv abruchi అని టైప్ చేయండి. అక్కడ ఫేస్బుక్ లో చక్కగా బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని వచ్చేస్తాయి. లేదు యూట్యూబ్ లో ఫాలో అవ్వాలి అనుకుంటే www.youtube.com/etv abruchi అని టైప్ చేశారు అంటే యూట్యూబ్ లో ఎంచక్క బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని వచ్చేస్తాయి. అక్కడ హ్యాపీగా ఫాలో అయిపోవచ్చు. ఇవాళ అయితే నేను మన బ్రేక్ఫాస్ట్ షోలో మామిడి పచ్చడి పరాటా అలాగే రైతా మసాలా మిక్స్ చూపించాను కదండి. మళ్ళీ రేపు మరో 2 డిఫరెంట్ వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. Till then, you take care. Bye bye.